నిన్న మన పాస్టర్లు ఒక సినిమా గురించి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు నేను చూశాను మన పాస్టర్లు చెప్పటం. ప్రశాంత్ నీల్ అనేటువంటి డైరెక్టర్ డ్రాగన్ అనేటువంటి సినిమాలో ఆదికాండం 1వ అధ్యాయం దాని వృత్తాంతాన్ని ఆయన సినిమా స్టార్టింగ్ లో ఆదికాండం 1వ అధ్యాయాన్ని ఎత్తి చూపించాడు. అది ఎందుకు చూపించాడో అసలు పుట్టు పూర్వోత్తరాలు ఏంటో నేను ఇప్పుడు ఒక సినిమా యాక్టర్ గురించి మనం చెప్పడం కాదు, కానీ ఆ సినిమా ప్రపంచమంతా వెళ్ళింది కాబట్టి దాంట్లో వాళ్ళు ఆదికాండం జెనసిస్ 1వ అధ్యాయం సృష్టి 1వ వచనం నుంచి 6వ వచనం 7 రోజులు విశ్రాంతి తీసుకున్నాడు కదా ప్రభు, ఇవన్నీ చదివారు వాళ్ళు. దాంతోనే ఆ సినిమా స్టార్ట్ చేశారు. మన పాస్టర్లు చాలా మంది చెప్తుంటే విన్నాను, వాళ్ళకి కొన్ని విషయాలు చెప్పటం తెలియలేదు. ఇప్పుడు చెప్తాను చూడండి డీటెయిల్స్. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 6వ వచనం వరకు ఒక పాప చదివారు. అది చదవటం బట్టి ఈ సినిమా ప్రపంచం అంతా వెళ్ళింది కాబట్టి జెనసిస్ క్రియేషన్ ఆదికాండం 1వ అధ్యాయం క్రియేషన్ వాళ్ళకి నచ్చి బాగుంది రీల్ అని చెప్పేసి వాళ్ళు పెట్టుకోవటం ఒకవేళ జరిగి ఉండొచ్చు. ఇప్పుడు మేం చెప్తాం చూడండి డీటెయిల్స్. ఆదికాండం 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 7వ వచనం వరకు సృష్టికము అది రియల్ అండ్ రియాలిటీ అని ప్రపంచమంతా నివ్విరిపోయే రిపోర్టు ఒకటి ఇచ్చింది. ఆ ఇచ్చిన వాళ్ళు ఎవరు తెలుసా? ప్రపంచ మేధావులు, అమెరికా నాసా వాళ్ళు ఇచ్చారు రిపోర్టు. మైండ్ బ్లాక్ అయ్యేటువంటి రిపోర్ట్. వాట్ ఇస్ ద రియల్, ఏది నిజం, ఏది సత్యం. ఈ మధ్యకాలంలో చాలామంది మతాల వాళ్ళు, హైందవ మతం వాళ్ళు మా దేవుడే ఈ సృష్టిని చేశాడు, మా దేవుడే చేశాడని వాళ్ళు చెప్తున్నారు. మహమ్మదీ సహోదరులు మా ఖురాన్ గ్రంథంలో ఉన్న దేవుడే ఈ ప్రపంచాన్ని సృష్టి చేశాడని వాళ్ళు చెప్తున్నారు. బైబిల్ మనం చెప్తున్నాం, బైబిల్ దేవుడే మా దేవుడే ప్రపంచాన్ని చేశాడని మనం చెప్తున్నాం. అసలు ఎవరు చేశారా అసలు ఈ ప్రపంచాన్ని? ఎవరంతటికి వాళ్లే మా దేవుడే మా దేవుడే మా గ్రంథంలో ఉన్న దేవుడి చేశాడని చెప్తున్నారు అని నాసా వాళ్ళు రీసెర్చ్ చేసి ఒక శాటిలైట్ని స్పేస్లోకి పంపించారు. ఈ శాటిలైట్ని ఆకాశంలోకి పంపించారు. ఇది 3 నెలలు ఆకాశంలో గిరాగిరగా తిరిగి ఒక రిపోర్టు కిందకు పట్టుకొచ్చింది. ఆ రిపోర్టును చూసి నాసా వాళ్ళ మైండ్ బ్లాక్ అయింది. అదే ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం యొక్క వృత్తాంతం. దట్ ఈస్ ద రియల్ క్రియేషన్. వాట్ దే సెడ్, వాళ్ళు ఏం చెప్పారంటే ఇదే రియల్. ఏంటి రియల్? ఆదికాండం 1:1 బట్టే ఈ ప్రపంచము చేయబడింది. వాళ్ళు ఎలా గెస్ట్ చేస్తారో తెలుసా? ఈ శాటిలైట్ని పైకి పంపించి వాళ్ళు గెస్ట్ చేసిన విధానం ఏంటంటే, నెంబర్ 1 ఆదికాండం 1:1 ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. 4 పాయింట్స్ని వాళ్ళు బయటికి తీశారు. నెంబర్ 1 ఆదియందు అంటే ఇన్ ద బిగినింగ్ అని ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్లో. తెలుగులో ఆదియందు అంటే టైం. ఆదియందు దెర్ ఇస్ ఎ టైమ్ స్టార్టెడ్ ఇన్ ది వరల్డ్. ఇంకా ఏ మత గ్రంథాలు చెప్పింది టాలీ అవ్వట్లేదండి. బైబిల్ మత గ్రంథం చెప్పింది, బైబిల్ చెప్పిన 1వ అధ్యాయం 1వ వచనం ఆదికాండం 1 ఈ ప్రపంచంలో మేము చెక్ చేస్తే టాలీ అవుతుంది, ఇదే కరెక్ట్. నెంబర్ 1 పాయింట్ ఆదియందు టైం అంటే ఒక రోజున ఈ ప్రపంచంలో టైం స్టార్ట్ అయింది. ఆదియందు దేవుడు భూమి ఆకాశాలు చేశాడు. ఇంకా పేతురు పత్రికలో ఏం చెప్తాయంటే పంచభూతములు మెక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమి దాని మీద కృత్యములు కాలిపోవును. అంటే దెర్ ఇస్ స్టార్టింగ్ అండ్ దెర్ ఇస్ ఎండింగ్. సరే, ఎండింగ్ సంగతి పక్కన పెట్టండి, స్టార్టింగ్ సంగతి. నెంబర్ 1 పాయింట్ టైం. ఈ ప్రపంచంలో ఒక టైం స్టార్ట్ అయింది. ఇప్పుడు నేను ఈ వీడియో స్టార్ట్ చేశాను, ఒక 10 నిమిషాలు ముగిస్తాను. అంటే ఏంటి? ఒక స్టార్టింగ్ టైం ఉంది, ఒక ఎండింగ్ టైం ఉంది. నేను పుట్టాను, నేను ఒక రోజు చనిపోతాను. అంటే ఏంటి? నేను పుట్టిన స్టార్టింగ్ టైం ఒకటి ఉంది, ఎండింగ్ టైం ఒకటి ఉంది. అట్లాగే ఈ ప్రపంచానికి కూడా ఒక స్టార్టింగ్ టైం ఉంది, ఒక స్టార్ట్. ఒక రోజు దేవుడు నేను స్టార్ట్ చేశాడు. ఆదికాండం 1:1 ఇన్ ద బిగినింగ్ అని ఉంటుంది. ఇన్ ద బిగినింగ్. వెన్ ద బిగినింగ్? మీరేమంటారంటే మళ్ళీ ఇన్ ద బిగినింగ్ అంటారు. నేను క్వశ్చన్ వేస్తున్నా, ఇన్ ద బిగినింగ్, వెన్ ద బిగినింగ్? ఆదికాండం 1:1 ముందే ఉంది. ఆదికాండం 1:1 ముందుకు శూన్యం ఉంది. అన్కౌంటబుల్ ఇయర్స్, లెక్కింప కాని సఖ్యము కాని సంవత్సరములు ఉన్నాయి ఆదికాండం 1:1 ముందు. దేవుడైన యెహోవా హిమ్సెల్ఫ్ తనంతకు తానే ఈ సృష్టిని చేయాలని చెప్పేసి ఆదియందు దేవుడు భూమి ఆకాశాలు చేశాడు. అంటే టైం స్టార్ట్ అయింది. ఆదియందు టైం. 2 ఆదియందు దేవుడు అంటే ఒక పర్సన్ దీని వెనకాల ఉన్నాడండి అని చెప్పారు వాళ్ళు రీసెర్చ్లో, నాసా వాళ్ళు. ఎవరో ఒక పర్సన్ దీని వెనకాల ఉన్నాడు. 3 ఆదియందు దేవుడు భూమి ఆకాశాలు. 3 భూమి ఆకాశములు అంటే మ్యాటర్. ఒక మ్యాటర్ కనపడుతుందండి మాకు, ఒక మ్యాటర్. భూమి పట్టుకో, మట్టి.
మన చెయ్యి పట్టుకో, మ్యాటర్. చంద్రుడు మ్యాటర్, అంగారకుడు మ్యాటర్, సూర్యుడు మ్యాటర్. ఒక మ్యాటర్ ఉందండి. అదే 3వ పాయింట్, ఆదియందు దేవుడు భూమి ఆకాశాలు, దెర్ ఇస్ ఎ మ్యాటర్ ఇన్ ది వరల్డ్, మ్యాటర్ ఉందండి. 4, ఆదియందు దేవుడు భూమి ఆకాశంలో సృజించను, అంటే పవర్. దీని వెనకాల ఒక పవర్ కనపడుతుందండి. అంతరంగికంగా దెర్ ఇస్ ఎ పవర్ బిహైండ్ ద యూనివర్స్. ఈ యూనివర్స్ వెనకాల ఉన్నాడు మహానుభావుడు పవర్. సెల్ ఫోన్ చూపిస్తున్నప్పుడు మీకు సెల్ ఫోన్ ఉందనుకోండి ఉదాహరణకు, ఈ సెల్ ఫోన్ 2 విషయాలు చెప్తుంది. ఏం చెప్తుంది? నన్ను చేసిన వాడు ఒకడున్నాడు అని చెప్తుంది సెల్ ఫోన్, రైట్? 2, ఈ సెల్ ఫోన్ చేసిన వాడు సెల్ ఫోన్ లోపల ఉంటాడా, సెల్ ఫోన్ బయట ఉంటాడా? సెల్ ఫోన్ లోపల ఉంటాడా? ఇది పాల్గొండి బయట రమ్మని చెప్పండి అండి చేసినవాడిని. లోపల ఉన్నాడు, బయట ఉంటాడు. అట్లాగే సృష్టిని చేసిన సృష్టికర్త సృష్టి అవతల ఉంటాడు. గాడ్ ఈజ్ బియాండ్ ద యూనివర్స్. కాబట్టి ఈ 4 పాయింట్లను బట్టి ఈ ప్రపంచం చేయబడింది, మాకు టాలీ అవుతుంది. ఏ మత గ్రంథాలు చెప్పిన సృష్టి తప్పు, టాలీ అవ్వట్లేదు. అదంత నమ్మశక్యంగా లేదు, అబద్ధం. ఆదికాండం 1:1 ఈ ప్రపంచంలో మేము రీసెర్చ్ చేస్తే టాలీ అవుతుందని చెప్పేసి నాసా రిపోర్ట్ ఇస్తే ఈ సినిమాలు వీడు పెట్టుకుని తీసుకొచ్చి దాన్ని పెట్టుకుని ఉండే వాళ్ళు డెవలప్ అవుతారు. ప్రపంచం అంతా చూస్తారుగా, వాడు డెవలప్మెంట్ కోసం పెట్టుకున్నాడు ఆ ఎన్టీ రాజా సినిమాలో. కాబట్టి ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం చదివారు వాళ్ళు, 6వ వచనం వరకు చదివారు. అదే ఈ ప్రపంచాన్ని క్రియేట్ చేసింది. దానికి ప్రూఫ్లు కూడా చెప్పేప్పుడు మీకు. కాబట్టి ఇంకెవరు చెప్పింది నమ్మకండి. ఆదికాండం 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 7వ వచనం వరకే ద రియల్ క్రియేషన్, దానికి టాలీ అవుతుంది. ఇప్పుడు నాసా వాళ్ళు చెప్పినటువంటి రిపోర్టే కాదు, ప్రపంచంలో మేధావి ఆయన మనిషి కోతి నుంచి వచ్చాడని చెప్పాడే చార్లెస్ డార్విన్ కూడా ఒప్పుకున్నాడు దీన్ని. బైబిల్లో ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం సృష్టి కరెక్టు అని ఆయన కూడా ప్రూఫ్ చేశాడు. భూమిని తవ్వాడు ఆయన. భూమిని తవ్వుతుంటే ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 7వ వచనం వరకు కనపడింది ఆయనకి. ఎట్లా? ఇప్పుడు భూమిని తవ్వుతుంటే ఫస్ట్ చెట్లు కనపడి, చెట్లు ఏర్లు కనపడి, తర్వాత లోపలికి వెళ్తే ఇంకా మనిషి ఎముక కనపడి, ఇంకా లోపలికి వెళ్తే డైనోసార్ ఎముక కనపడి. అంటే ఏంటి? ఇటు నుంచి తవ్వుకుంటూ వెళ్తుంటే ఆయనకి ఏం కనపడిందంటే ఆదికాండంలో సృష్టి అలా చేశాడు దేవుడు, అలా ఆల్ఫాబెటికల్ కనపడింది. ఫస్ట్ దేవుడు చెట్లను చేశాడు, ఆ చెట్ల తర్వాత ఏళ్ళు తర్వాత మనిషి, చెట్ల తర్వాత కదా మనిషిని చేసింది దేవుడు. ఆ తర్వాత కింద ఫస్ట్ సృష్టిలో ఉన్నటువంటి డైనోసార్లు, ఇవన్నీ ఆల్ఫాబెటికల్గా కింద నుంచి తవ్వుతుంటే కనపడి డార్విన్కి. ఆయన కూడా ఒప్పుకున్నాడు, నో కోతి నుంచి మనిషి రాలేదు, అంతా నేను తప్పు చేశాను, అబద్ధం. దేవుడు మట్టిలో నుంచి మనిషిని చేశాడు, ఈ ఆదికాండం 1వ అధ్యాయం సృష్టి కరెక్ట్ అని ఆయన కూడా ఒప్పుకున్నాడు. కాబట్టి ఈ సినిమాలో వీళ్ళు పెట్టి దీని జనాలను కన్ఫ్యూజన్ చేస్తున్నారని చెప్పేసి నేను దీన్ని చేయటం జరిగింది. మన పాస్టర్లు కూడా కొంతమంది చెప్పారు కానీ వాళ్ళకి సరిగ్గా చెప్పడం చేత కాలేదు. సో వాళ్ళు కూడా బాగా చెప్పారు. ఇది ఆల్ఫాబెటికల్ క్రమం. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనమే ఈ ప్రపంచ సృష్టిని చేసిందని అన్ని విధాల ప్రూఫ్లతో సహా నాసా ఇచ్చింది రిపోర్ట్. అందుకే కావాలి ఈ సినిమాలో వాళ్ళు అది పెట్టుకున్నారు, పెట్టుకునేవాడు పర్వాలేదు. కాబట్టి ఆదికాండం 1:1 సృష్టి రియల్ క్రియేషన్, అది ప్రూఫ్లతో నిరూపించబడింది. ఇంకెవరు ఏది చెప్పినా నమ్మొద్దు, ఆధారము లేవు. అందుకే మన దేవుడు చెప్తుంటాడు ఎప్పుడు, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. ఊరికి గుడ్డేటుగా నమ్మటం కాదు. టేస్ట్ అండ్ కమ్.